ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ములను మీ కుటుంబాలను మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని, ఆత్మీయంగా వర్ధిల చేస్తుందని, ఆత్మల వర్ధిలుచిన ప్రకారముగానే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ మాట మనిషి మాత్రాలైన నాది కాదు. దేవుడే మీతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్కు మీకు వినబడుతుంది. ఆయన వాక్కు సజీవమైనది. ఈ లోకంలో ఏది ఇవ్వలేనంత శక్తిని, బలాన్ని ఆయన వాక్కు నీకు ఇస్తుంది. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో, ప్రతి నిందల్లో, భయములో, నిస్సహాయ స్థితిలో నిన్ను విడిపించేది ఆయన వాక్కు మాత్రమే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నారు. ఆయనను నమ్మిన వారిని ఎవరిని కూడా సిగ్గుపరచరు ఆయన. అందువల్ల దేవుని వాక్కును రిసీవ్ చేసుకోండి ప్రార్థన ద్వారా. ఆ వాక్కు దేవుడు తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రాముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం భారం కలిగి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. మనందరం కలిసి వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, వాగ్దానాన్ని లైక్ చేస్తూ, అనేక మందికి షేర్ చేస్తూ, దేవుని వాక్య పరిచయలో పాలు పొందుతూ నన్ను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఏ కండిషన్లో ఉన్నా దేవుడే మీకు జవాబు, ఆయనే మీకు సొల్యూషన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనము. నిన్ను గూర్చి అన్ని జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్నెంతగానో ప్రేమిస్తున్న ప్రభు, నీ అవమానాన్ని చూచిన ప్రభు, జనులు నేను అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు వారి అపహాస్యాన్ని వింటున్న ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. ఇక మీదట అపహాస్యపు మాటలు నీకు వినబడకుండా చేస్తాను. ఇక మీదట నీవు అవమానాన్ని భరించవు. అవమానానికి ప్రతిగా రెట్టింపుగా నిన్ను ఆశీర్వదిస్తాను. నిందకు ప్రతిగా ఘనతను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్న నిన్ను చూచి అనేకులు అపహాస్యం చేస్తున్నారా? ప్రభువుని నమ్మావు, నీ జీవితంలో ఏ కార్యం జరిగింది? ఏ కార్యం చేశాడు నీ దేవుడని దేవుని శక్తిని ఎరుగని అన్యజనులు నేను హేళనాస్పదంగా మాట్లాడుతున్నారా? అయితే వారిని గూర్చే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట ఆ మాటలు నీకు వినబడకున్నట్లుగా నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాను. వారు మాట్లాడడానికి అవకాశం లేనట్లుగా, మాట్లాడలేని స్థితిని నీకు దయచేస్తానని, వారి నోర్లు మూయిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే నిన్ను అపహాస్యం చేస్తూ ఉన్నారో, ఇంతవరకు ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో, ఎవరైతే అపహాస్యం చేస్తున్నారో వారే ఆశ్చర్యపోయేటట్లుగా, వీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన వారిని విడిచిపెట్టలేదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని వారి నోటితోటి వారు చెప్పేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. చూడండి, 126వ కీర్తన మొదటి నుండి మనం చదివితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ఎవరైతే దేవునిపై ఆధారపడతారో వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములను చూచి అన్యజనులు వారి నోటితోటే ఒప్పుకుంటారు, దేవుడు వీరి జీవితంలో గొప్ప కార్యములు చేశారు అని. ఆయన నమ్మిన వారి జీవితంలో దేవుడు
అన్యజనులు కలవరపడే కార్యములు జరిగిస్తాడు. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో దేవుడు ఇట్టి విధమైన కార్యాన్ని జరిగించారు. ఆ రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో అంటున్నాడు, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రాజు అన్నప్పుడు వారు అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా మమ్మను ఆయన రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని వారు రాజుకు సమాధానం ఇచ్చినప్పుడు, రాజు వారి ముగ్గురిని కూడా భయంకరమైన అగ్నిగుండంలో పడవేస్తాడు. ఆయనను ఆశ్రయించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు విడిచిపెట్టలేదు. అగ్నిగుండంలోనే వారిని రక్షించాడు. అగ్నిగుండంలో వారు ప్రశాంతంగా నడుస్తూ తిరుగుతూ ఉన్నారు. ఆ అద్భుతాన్ని చూచిన రాజు ఆ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోను వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునిని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడేవారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగోను వారి దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తునేలుగా చేయబడును అని చెప్పి ఆ సంస్థానంలో వారి ముగ్గురిని కూడా రాజు హెచ్చించి ఉన్నతమైన స్థానంలో నియమించాడు. అవును, దేవునిని ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. కొంతకాలం అనిపిస్తుంది దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడి కార్యం జరిగించలేదని. దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, దేవుడిని నమ్ముకున్నారు కదా, ఎందుకైనా పలకడం లేదు, ఎందుకైనా వారి జీవితంలో ఈ కార్యం జరిగించలేదు, వారి బ్రతుకులు ఇంకా అలాగనే ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది. అనేక మంది అవమానపరుస్తారు, హేళనాస్పదంగా మాట్లాడతారు. కానీ తగిన సమయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నిన్ను కూర్చి నిన్ను చూచిన వారు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారేమో, అపహాస్యం చేస్తున్నారేమో, అన్ని జనులు నిందిస్తూ ఉన్నారేమో, హేళనాస్పదంగా మాట్లాడుతున్నారేమో, అయినప్పటికీ భయపడొద్దు. నిందించిన వారందరూ ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. నిందించిన వారి ఎదుటే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలువబెడతాడు. వారు చేయు అపహాస్యమిక నీకు వినబడకుండా, వారికి అపహాస్యము చేయడానికి అవకాశం లేకుండా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. విశ్వసిస్తారా? నమ్మండి, దేవుడి జీవితంలో ఆమెను అనబోతున్నాడు. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచిపోబోకుమయ్యా, ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి ఓదార్చుమయ్యా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచిపోబోకుమయ్యా, ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై, అపనిందలలో నా చేరువై, నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ సన్నిధాన నీ మందిరాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. ఎంతమంది అయితే ఈ సిట్యువేషన్ గుండా వెళ్తున్నారో ఒక్క నిమిషం నాతో మోకరించండి. మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగించబోతున్నాను. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని ఇచ్చి మరొకసారి మాతో స్పష్టంగా మాట్లాడారు. నీ వాక్కు మమ్మల్ని తాకగానే మా జీవితాలు మారిపోతాయి తండ్రి. అటువంటి శక్తి కలిగిన వాక్కు నీది. ఆ వాక్కుతో మమ్మల్ని తాకినందుకు వందనాలు. ఎంతమంది అయితే అవమానాలతో ఉన్నారో, నిందల్లో ఉన్నారో, అన్యజనుల ద్వారా అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నారో, ఇక మీదట అవమాన పడకుండా, అపహాస్యపు మాటలు వినబడకుండా చేస్తున్న వాగ్దానం చేశారు. అవును తండ్రి, ఎప్పటికీ కూడా నిన్ను నమ్మిన వారిని అవమానపరచడానికి మీరు ఒప్పుకోరు. తప్పకుండా విడిపిస్తావయ్యా. ఎవరైతే నిన్ను పూర్తిగా విశ్వసించలేకపోతారో, ఎవరైతే నీ మీద ఆధారపడలేకపోతారో వారి జీవితంలోనే అవమానాలు ఎదుర్కోవచ్చు, నిందలు ఎదుర్కోవచ్చు. ఎవరైతే ఇరుకైన ఇబ్బంది అయినా నీ మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, ఈ శరీరానికి ఏ శ్రమ వచ్చినా పర్వాలేదు, ఈ లోకంలో నేను ఎంత శ్రమ అనుభవించినా పర్వాలేదు, నా ఆత్మ సిద్ధంగా ఉంటే చాలు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని నేను చేరుకుంటే చాలు, ఈ లోకం అశాశ్వతమైనది, ఈ శ్రమ కొన్ని రోజులు, ఈ కష్టము కొన్ని రోజులే, నేను నా ప్రభువుని కలుసుకోబోతున్నాను, నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నానని ఎంతమంది అయితే ఈ లోకాన్ని పట్టించుకోనకుండా నిత్యమైన దాని కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఇటువంటి పరిస్థితులన్నిటి కూడా దాటించేస్తావయ్యా. ఇక నిందించిన, అవమానపరిచిన, నిందలు గుండా వెళ్తున్నా ఏది కూడా పట్టించుకొని స్థితిలోనికి వారిని తీసుకొస్తావు. అంత నిరీక్షణ, అంత విశ్వాసము, అంత ధైర్యంతో నింపుతావు తండ్రి. అట్టి విధమైన స్థితిలోనికి మా ఆత్మీయ కుటుంబం అంతటినీ తీసుకొస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే శోధనలో, వేదనలో ఉండి కామెంట్స్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తున్నారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి తండ్రి. ఏ కష్టం ఉందో నీకు తెలుసయ్యా, ఏ బాధ ఉందో నీకు తెలుసయ్యా, ఏ అవమానం ఉందో నీకు తెలుసయ్యా, ఏ నిందుగుండా వెళ్తుందో నీకు తెలుసయ్యా. నీకు మరుగైంది ఏదీ లేదు. ఆశ్చర్యకరంగా ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తుతున్నారని, అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించి అనేక మందికి మేలుకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా వారిని నిలబెడుతున్నారని నమ్మనికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారి ప్రతి అవసరతను తీర్చి, వారు వెళ్తున్న ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు దీవించి, వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అనేక సంవత్సరాలుగా నీ స్వంత వారి చేత అవమానాలు అనుభవిస్తూ నిందించబడుతూ కూడా దేవుని కొరకు నిలువబడుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? నీ కొరకు గొప్ప కిరీటం ఉంచబడింది. ఈ లోకంలో 100 రెట్ల ఆశీర్వాదము దీనిని విడిచిన తర్వాత నిత్య జీవంలో కూడా ఉన్నత స్థితిని దేవునికి అనుగ్రహించబోతున్నాడు. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, పొందుకోండి. వాగ్దాన్ని నమ్మిన వారందరూ ఆమెను బిగ్గరగా చెప్పండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.